బాండవదవా ఎంత బరువున్నాడు. వీణిలా కాదు. మో సత్య చచ్చిపోయాడా? వాడిని చావళ్లే కృష్ణ. ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో వీడు మాత్రం బయట పడకూడదు. వీడిని మనం ఇక్కడ బంధించినట్టు నువ్వు ఎవరికీ చెప్పకూడదు, సరేనా? అలాగే సత్య. కానీ పాపం వీడికిలా చేయకూడదు కదా. పాపం ఏంటి పాపం? వీడు అక్క విషయంలో ఎంత మోసం చేశాడు, ఎన్నిసార్లు అక్కని ఇబ్బంది పెట్టాడు. అవును, వీడు బ్యాడ్ బాయ్. వీడికి ఇలాగే జరగాలి. కానీ నువ్వు ఇక్కడ త్వరగా పని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చేయాలి సత్య. నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అని నేను చాలా సార్లు చెప్తున్నా, నువ్వే వినిపించుకోవడం లేదు. అలాగే కృష్ణ, నేను వచ్చేస్తాను. కానీ అక్క డబ్బులు వచ్చేంత వరకు తప్పదు కదా. అక్క డబ్బులు వచ్చిన మరుక్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను నమ్ము, ప్రామిస్, నేను వచ్చేస్తాను. లేదు, నాకెందుకో భయంగా ఉంది. కృష్ణ, నాకేం కాదు, నువ్వు ఉన్నావు కదా. సరే, నేను వెళ్తాను. నువ్వు ఉన్నావు కదా. అవును, సత్యకి నేనున్నాను కదా. సత్య చెప్పింది కరెక్ట్. అంటే సత్యకి నేనంటే ఇష్టం అన్నమాట. సత్య కాదు, సుందరి. సుందరికి నేనంటే ఇష్టం అన్నమాట. ఈరోజు నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ రా జితేంద్ర.